మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్యం క్రమంగా మెరుగవుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఒక హాస్పిటల్ నుంచి మరో ప్రముఖ హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసినట్టుగా సమాచారం. సో అంటే ముద్రగడ పద్మనాభరెడ్డిని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సరిగా పట్టించుకోవట్లేదు. ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత అని చెప్పి కొన్ని ప్రచారాలు ఆ మధ్య జరిగాయి. వాస్తవానికి గతంలో ఒకసారి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా రాజమండ్రి నుంచి స్పెషల్ ఫ్లైట్ ఒకటి ఇస్తాము అని చెప్పి జగన్ ఆఫర్ చేసినట్టుగా, ఆ ఆఫర్ ను ముద్రగడ పద్మనాభరెడ్డి రిజెక్ట్ చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. నాకేం స్పెషల్ ఫ్లైట్స్ అవసరం లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్, క్రాంతి బార్లపూడి అంటే ముద్రగడ పద్మనాభ గారి అమ్మాయి ఒక ట్వీట్ చేశారు. స్క్రీన్ మీద ఒకసారి చూపించండి. అది వైసీపీ పార్టీలోని రౌడీలకు గంజాయి బ్యాచ్ లకు ఇచ్చిన విలువ కూడా వైఎస్ జగన్ గారి కోసం తన పేరును మా నాన్న గారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్ గారికి తీరిక లేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్ని అర్పించిన మా నాన్నగారికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారని, ఈ హాస్పిటల్ షిఫ్టింగ్ వెనుక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని, అమెరికాలో ఉన్న తన మిత్ర వైద్య బృందంతో స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉన్నారు అని, ఎప్పటికప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది జరుగుతోన్న మనకు వస్తోన్న సమాచారం. కానీ క్రాంతి పెట్టిన ట్వీట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఏది వాస్తవం దీనిలో? అంటే ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి, ఆమెకి సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. అంటే సమాచారం లేకుండా ఏదో ఒక ప్రొవోకింగ్ గా ఏదో ఆ ఎమోషన్ లోనూ, తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఉన్న స్థితిలో ఎమోషన్ లోనూ ఈ ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తోంది. ఈ ట్వీట్ చూసినప్పుడు నాకు నవ్వొచ్చింది. అంటే కొంత ఇంత నిరాధారంగా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మన ట్వీట్స్ చేసేటప్పుడు సరే సోషల్ మీడియాలో నచ్చినట్టుగా ఏదో ఒకటి మాట్లాడి నేను కాదనటం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటి సిచ్యువేషన్ లో ముద్రగడ పద్మనాభం నాటి నేత ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు, వెంటిలేటర్ పై ఉన్నారు, అక్కడ వరకు అది వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని క్రాంతి ఆయన కుమార్తె చేసిన కామెంట్ మాత్రం కొంత బేస్లెస్ గా కనిపిస్తోంది. చాలా స్పష్టంగా గా నేను చెప్తున్నాను, ముద్రగడ పద్మనాభం గతంలో అస్వస్థతకు గురైనప్పుడు అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తరలిద్దాము, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అన్నమాట వాస్తవం, అది వాస్తవం. ఇప్పుడు కూడా అస్వస్థతకు ముద్రగడ పద్మనాభం గురైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు అనేది మనకు ఉన్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ ఫ్యాక్ట్. ఆయన ప్రతి క్షణం పర్యవేక్షిస్తున్నారు ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఎలాంటి మెరుగైన వైద్యం అందించాలి, ఇంకేమైనా మనం పై దేశాల నుంచి మెరుగైన వైద్యులను ఏమైనా తెప్పించవచ్చా అనేది. ఈ నేపథ్యంలోనే ఆయన యశోద హాస్పిటల్లో ఉన్నారు, కొండాపూర్లో. యశోద హాస్పిటల్ నుంచి సాయి సింధు హాస్పిటల్ ఈ మధ్యనే ప్రధాని మోదీ ఓపెన్ చేశారు. సాయి సింధు హాస్పిటల్కి ఆయన షిఫ్ట్ చేశారు. ఇది 99 టీవీ అందిస్తున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. యశోద హాస్పిటల్ నుంచి సాయి సింధు హాస్పిటల్ కి మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభాన్ని అక్కడికి షిఫ్ట్ చేశారు. రెండోది, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పైన ఉన్నారు. 2 రోజులు వెంటిలేటర్ తొలగించే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతోంది. అమెరికా నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా వస్తుంది ఆయనకు మెరుగైన చికిత్స అందించడానికి. ఇది ఫ్యాక్ట్. దీన్ని పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ఎవ్రీథింగ్. అందుకు ఇది ఫ్యాక్ట్. ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని మనం కోరుకుందాం. కానీ ఇవేమీ తెలియకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాలేదు, పరామర్శించలేదు, పట్టించుకోలేదంటే ఇక్కడ ఏంటంటే, ఒకటి జనాలకి ఎలా అలవాటు అయిపోయిందంటే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు వచ్చి పరామర్శిస్తేనే పరామర్శించినట్టు. అంటే వాళ్ళు అటెండ్ అయితేనే. కొందరు అటెండ్ కాకుండా కూడా కొందరు విషయంలో దృష్టి పెడతారు. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం.
Yes. వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ, తర్వాత కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళు కొన్ని సందర్భాల్లో కొందరి పట్ల కొంత పర్యవేక్షించటము, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవటము, అవసరమైతే వైద్య సహాయం అందించడం, ఆర్థిక సహాయం అందించడం అనేవి ఫినామినల్ గా జరుగుతాయి. అందుకే ఇది రాజకీయాలకు అతీతంగా మనకున్న ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ని నేను ఇస్తున్నాను. కానీ క్రాంతి ఆమె సమాచారం తెలుసుకుని ట్వీట్ చేసి ఉంటే బాగుండేది ఈ విషయంలో. సరే, ఆమె తండ్రి కావచ్చు, కొంత ఆమె ఎమోషన్ కి గురి కావచ్చు, కాదనట్లేదు బంధాలు అనుబంధాల నేపథ్యంలో. బట్ అట్ ది సేమ్ టైం ఇలాంటివి ట్వీట్ చేసేటప్పుడు ఎవరో ఒక ముఖ్యమంత్రుల పైన, ఒక మాజీ ముఖ్యమంత్రుల పైన ఏదో ఈజీగా ఒక కామెంట్ చేసేస్తే అనేది అది కొంత ప్రొవోకింగ్ గా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది సీనియర్ జర్నలిస్ట్ గా. ఇది మాత్రం ఫ్యాక్ట్. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. యశోద నుంచి సాయిసింధ హాస్పిటల్ కి ఆయన తరలించారు. క్షణక్షణం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని మనం 99 టీవీగా కూడా కోరుకుంటాం. రైట్, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే నేను అదే చెప్పాను, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ లేదు, ఎవరి మీద వ్యతిరేకత లేదు. కానీ ఆ పార్టీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేసుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా మనం ఇదే అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం కదా, చంద్రబాబు నాయుడు కొందరు విషయంలో పాజిటివ్ గా రెస్పాండ్ అవటం, అలాగే రాయలసీమలో ఒక పాప విషయంలో నారా లోకేష్ కొంత శ్రద్ధ వహించడం, ఇట్లా చేస్తారు. అందుకే రాజకీయాలకు అతీతంగా ఎవరు ఏది చేసినా, ఎవరు ఏ శ్రద్ధ వహించినా, ఇలాంటి విషయంలో కేర్ తీసుకున్నా, లేదంటే ఎవరికైనా ఒక ఆపన్నాస్తం అందించినా మనం పాజిటివ్ గా మాట్లాడుకోవాలి. 99 టీవీ ఇస్ మెంట్ ఫర్ న్యూట్రల్, ఎవరికో కొమ్ము కాసే మోడల్ కాదు. అందుకే ఎవరు మంచి చేసినా మాట్లాడతాం, ఎవరు చెడ్డ చేస్తే ఎత్తి చూపుతాం. అది